ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన స్నేహితులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీకు శుభములు. ఈరోజు ధ్యానాంశము పరలోకపు తండ్రి వ్యవసాయకుడు, ద హెవెన్లీ ఫాదర్ యాజ్ ద గార్డెనర్. మనం ఈ ఉదయకాలంలో ఒకసారి ఒక అందమైన తోటలో నిద్ర మేల్కొన్నట్లు ఊహించుకుందాం. అక్కడ వికసించిన రకరకాల పూలతో నిండిన పూల మొక్కలు, పండ్లతో నిండిపోయిన పండ్ల చెట్లు, మట్టి వాసనతో కలిసిన సువాసనలతో తోట ఎంతో అందంగా ఉంది. ఇప్పుడు ఆ తోటను పెంచిన తోటమాలి లేదా వ్యవసాయకుణ్ణి గుర్తు చేసుకుందాం. ఆ తోటమాలి చేతులు కష్టంతో గట్టిపడి ఉంటాయి. ప్రతిరోజు ప్రతి మొక్కను జాగ్రత్తగా గమనిస్తూ అవి ఆరోగ్యంగా అందంగా పెరగడానికి, జీవించడానికి అన్ని మెళకువలు పాటిస్తూ కాపు కాస్తాడు. యోహాను 15వ అధ్యాయం 1-2 వచనములలోని వాక్యాలను చూద్దాం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఇక్కడ యేసు దేవుడిని దూరంలో ఉన్న రాజుగా కాకుండా మనలను కాపు కాసే తోటమాలిగా చూపిస్తున్నాడు. ఆయన మనలను కత్తిరించి, పోషించి, అభివృద్ధి చెందేలా చేస్తాడు. ఇశ్రాయేలు దేశంలో ద్రాక్ష తోటలు చాలా సాధారణం. అవి జీవితంలోని సమృద్ధికి, దేవుని ఆశీర్వాదానికి సూచనలు. యెషయా 5వ అధ్యాయం 1-7 వచనంలో దేవుడు తానే ద్రాక్ష తోటను నాటినట్లు చెప్పబడింది. కానీ యోహాను 15వ అధ్యాయంలో యేసు నేను నిజమైన ద్రాక్షావల్లిని అని చెప్తున్నాడు. మనం ఆయనకు అనుసంధానమైన తీగలం. మనం ఆయనలో ఉన్నప్పుడే జీవము, పోషణ పొందుతాము. మన పరలోక తండ్రి తోటమాలి. మన గురించి ఆయన ఉద్దేశం ఏమిటి? మన జీవితాల్లో ఫలములు ఫలింపచేయటమే కదా. గలతీ 5:22-23లో చెప్పబడిన ప్రేమ, ఆనందం, సమాధానం, సహనం వంటి ఆత్మ ఫలములు ఫలింపచేయటం. కత్తిరింపు అంటే ప్రూనింగ్ లేని చెట్లు అల్లకల్లోలంగా పెరుగుతాయి. ఆరోగ్యకరమైన, సమృద్ధికరమైన కాపును ఇవ్వవు. ఫలములు లేని కొమ్మలు ఫలమిచ్చే వాటి శక్తిని తగ్గిస్తాయి. అందుకే దేవుడు ఫలింపని తీగలను తొలగించి శాశ్వత ఫలములు ఇచ్చినట్లు సంరక్షిస్తాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం ఇలా చెబుతున్నది: ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరంగా కనబడునే కాని సంతోషకరంగా కనపడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. బైబిల్ గ్రంథంలో గమనిస్తే అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయంలో అననీయ, సప్పీరా అబద్ధం ఆడడం వలన తీర్పు తీర్చబడ్డారు. యోసేపు, అపొస్తలుడైన పౌలు మొదలైన వారు వివిధ కారణాల వలన తమ జీవితాలలో కత్తిరింపునకు గురి అయ్యారు. దాని వలన రెట్టింపు ఆశీర్వాదాలను కూడా పొందారు. ఇది దేవునిలో మనము అనుసంధానంగా ఉండాలని మనకు హెచ్చరిక. లూకా 13వ అధ్యాయం 6-9 వచనములలో యేసు ప్రభువు అంజూరపు చెట్టు గురించి చెప్పిన ఉపమానంలో 3 సంవత్సరాలుగా ఫలింపని అంజూరపు చెట్టుకు మరి 1 సంవత్సరం సమయం ఇచ్చినట్లు దేవుడు మనకు కూడా మారడానికి కొంత సమయం ఇవ్వవచ్చు. ఫలింపకపోతే తొలగించడం తప్పనిసరి అవుతుంది. కత్తిరించబడడం, ప్రూనింగ్ అంటే శిక్ష కాదు, సిద్ధం చేయటం. అది బాధాకరమైనదే కానీ అవసరం. అది క్రూరత కాదు. తోటమాలికి తన తోటలోని మొక్కలపై గల స్పష్టత. సాధారణంగా ద్రాక్ష తోటల్లో ప్రతి సంవత్సరం 90% వరకు కొమ్మలను కత్తిరిస్తారు. ఇది కఠినంగా కనిపించినా మంచి ద్రాక్ష కోసం, దిగుబడి కోసం అవసరం కూడా. మన జీవితాల్లో కూడా ఉద్యోగ నష్టం, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, అవమానం వంటి కష్ట పరిస్థితుల్లో దేవుడు మనలను కత్తిరిస్తూ ఉండవచ్చు. ఈ సమయంలో దేవుడు మనల్ని శుద్ధి చేసి మరింత ఫలవంతులను చేస్తాడు. ఫలవంతమైన తీగలుగా మనం నిలిచి ఉండడం కోసం ప్రార్థన, దైవవాక్య ధ్యానం, సహవాసం కలిగి ఉండాలి. మనవలనే మన పొరుగువాడిని ప్రేమించాలి, సువార్త ప్రకటించాలి, సేవలో పాల్గొనాలి, యేసులో నిలిచి ఉండాలి. మన పరలోకపు తండ్రి మనలను జ్ఞానంతో కత్తిరిస్తాడు, కృపలో సంరక్షిస్తాడు, తన మహిమ కోసం మనలను పెంచుతాడు. ఈరోజు మనం
మంచి ఫలములు ఫలించుటకే దేవుడిని తన సంరక్షణలో మనలను ఫలింపచేస్తూ మనలోని ఫలింపని భాగాన్ని అలవాట్లను తొలగించి మన జీవితాలను తన మహిమ కొరకు ఉపయోగించనిమ్మని ప్రార్థిద్దాం. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.